అసలు సత్యం కోసం ఒక మనిషి ఎంత దూరం వెళ్ళగలడు? ఇచ్చిన మాట కోసం తన సర్వస్వాన్ని వదులుకోవడం సాధ్యమే అంటారా? ఈరోజు మనం హరిశ్చంద్రుడి కథ గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక పురాణగాథ కాదు, మన నైతికతకు ఒక పెద్ద సవాల్లాంటిది. మహర్షి వ్యాసుడు ఏమన్నారంటే, ధర్మాన్ననుసరించండి, దానితోనే మీరు జీవితంలో అన్నీ సాధిస్తారు. చాలా గొప్ప మాట కదూ. ఈ మాటలే మనం చెప్పుకోబోయే కథకు పునాది. కాని ఆ ధర్మాన్ని పాటించే దారి మనం ఊహించిన దానికన్నా చాలా కఠినంగా ఉంటే, అసలు ధర్మ మార్గం ఎంత పెద్ద త్యాగాన్ని కోరుతుందో హరిశ్చంద్రుడి కథ మనకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. ఇక్కడే మనకు ఒక పెద్ద ప్రశ్న ఎదురవుతోంది. ఒకే ఒక్క మాట కోసం ఒక మనిషి ఎంత త్యాగం చేయగలడు? రాజ్యాన్ని వదులుకోవచ్చా? కుటుంబాన్ని వదులుకోవచ్చా? చివరికి తనను తాను కూడా పణంగా పెట్టగలడా? ఈ నైతిక సందిగ్ధమే హరిశ్చంద్రుడి కథకు ప్రాణం పోసింది. సరే, ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. ఈ కథకు మూలస్తంభం అచంచలమైన రాజు హరిశ్చంద్రుడు. ఆయన పేరుకు మాత్రమే రాజు కాదు, సత్యానికి, ధర్మానికి నిలువెత్తు రూపం. అసలు హరిశ్చంద్రుడు అంటే ఎవరు? ఆయన కీర్తిప్రతిష్టలు మామూలువి కావు. అయోధ్య నగరానికి ఆయన రాజు. హరిశ్చంద్రుడు ఒక్క మాట అన్నారంటే అది శాసనమే. ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లోనూ మాట తప్పలేదు. ఆయన రాజ్యంలో ధర్మమనేది కేవలం పుస్తకాల్లో ఉండే ఆదర్శం కాదు, అది వాళ్ల జీవన విధానం. కాని ఇంతటి గొప్ప నిష్ఠ ఎంతకాలం నిలబడుతుంది? అయితే ఆయన కీర్తి అంతా ఒకెత్తైతే, ఆయన ధర్మనిరతికి ఒక పెద్ద పరీక్ష ఎదురయ్యే సమయం వచ్చింది. ఊహించని రూపంలో ఒక అతిపెద్ద సవాలొచ్చింది. ఆ సవాలే శక్తివంతమైన విశ్వామిత్ర మహర్షి. ఒకసారేమైందంటే, తన తపస్సుకి భంగం కలిగిందని విశ్వామిత్రుడు విపరీతమైన కోపంతో రాజు ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ మహర్షి కోపాగ్నిని చల్లార్చడానికి హరిశ్చంద్రుడు వెంటనే ఆయన పాదాలమీద పడి, స్వామీ, మీకు ఏది కావాలంటే అది కోరుకోండి, నా సంపద, నా రాజ్యం, నా పుణ్యం అన్నీ మీకే ఇచ్చేస్తాను అని వేడుకున్నాడు. అంతే, ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. హరిశ్చంద్రుడు తన సర్వస్వాన్ని, తన పూర్తి రాజ్యాన్ని ఒక ఋషికి దానంగా ఇచ్చేశాడు. ఆ ఒక్క మాటతో ఆయన జీవితం మొత్తం తలకిందులైపోయింది. అది మామూలు వాగ్దానం కాదు, ఇక వెనక్కి తిరిగి చూడలేని ఒక ప్రయాణం మొదలైంది. అయ్యో, కథ ఇక్కడితో అయిపోలేదు. విశ్వామిత్రుడు ఇంకో మెలిక పెట్టాడు. రాజ్యం దానం చేశావు సరే, మరి దానికి దక్షిణ ఏది అనడిగాడు. ఇప్పుడు ఆలోచించండి, రాజ్యం మొత్తం పోయింది, ఆయనొక నిరూపేద. అలాంటి హరిశ్చంద్రుడు నెల రోజుల్లో 1000 బంగారు నాణేలు సంపాదించివ్వాలి. ఇప్పుడు ఆయన రాజు కాదు, ఒక సాధారణ నిరుపేద. అసలు సాధ్యం కాని ఈ అప్పును ఎలా తీర్చగలడు? కాని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అదే సంకల్పంతో హరిశ్చంద్రుడు తన భార్య, కొడుకుతో కలిసి కాశీనగరానికి ప్రయాణమయ్యాడు. వాళ్ల పతనం ఇక్కడే మొదలైంది. ఇక తర్వాత జరిగిన పతనం చూడండి. డబ్బు కోసం మొదట తన భార్యనే బానిసగా అమ్మాల్సొచ్చింది. తల్లిని వదిలి ఉండలేనని కొడుకు ఏడవడంతో అతణ్ణి కూడా ఆమెతో పాటే అమ్మేశాడు. అయినా ఆ అప్పు తీరలేదు. చివరికి ఒకప్పుడు ఆ అయోధ్యకే చక్రవర్తి అయిన హరిశ్చంద్రుడు తనను తాను బానిసగా అమ్ముకున్నాడు. ఒక్క వాగ్దానం, 3 గుండెలు పిండేసే త్యాగాలు. ఎక్కడ అయోధ్య చక్రవర్తి? ఎక్కడ ఈ బానిసత్వం? ఆయన కొత్త యజమాని ఎవరో తెలుసా? కాశీలో ఒక శ్మశానవాటికలో శవాలను దహనం చేసేవాడు. ఇక చూడండి, ఒకప్పటి చక్రవర్తి ఇప్పుడు కాటికాపరి దగ్గర సేవకుడు. కథలోని అత్యంత విషాదకరమైన ఘట్టానికి ఇక్కడే రంగం సిద్ధమైంది. ఆ శ్మశానంలో చితిమంటల పొగల మధ్య విధి హరిశ్చంద్రుడికి చివరి, అత్యంత క్రూరమైన పరీక్షను సిద్ధం చేసింది. ఊహకు కూడా అందని పరీక్ష అది. అక్కడికే, ఆ శ్మశానానికే తన చనిపోయిన కొడుకు శవాన్ని చేతుల్లో పట్టుకుని ఒక తల్లి వచ్చింది. ఆమె మరెవరో కాదు, హరిశ్చంద్రుడు భార్య చంద్రమతి. ఇప్పుడామె ఒక నిరుపేద బానిస. తన ఒక్కగానొక్క కొడుక్కి అంత్యక్రియలు చేద్దామని వచ్చింది. ఇప్పుడు హరిశ్చంద్రుడు ఎదుర్కొంటున్నది ఒక భయంకరమైన సంఘర్షణ. ఒకవైపు కాటికాపరిగా తన కర్తవ్యం, అక్కడ దహనం చెయ్యాలంటే సుంకం కట్టాలి, అది తన యజమానికే అతను చేసిన ప్రమాణం. మరోవైపు కన్న తండ్రిగా తన బాధ్యత. ఏం చెయ్యాలి? సుంకం చెల్లించనిదే ఎవ్వరినీ దహనం చెయ్యకూడదు, చివరికి తన సొంత కుటుంబాన్నైనా సరే. ఆ క్షణంలో కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నా, గుండె బరువెక్కినా హరిశ్చంద్రుడు తన భార్యతో ఇలా అన్నాడు,
సుంకం చెల్లించకుండా నీ కొడుక్కి దహన సంస్కారాలు చేయడానికి నేను ఒప్పుకోలేను. ఆలోచించండి, ఈ మాటలు అనడానికి ఎంతటి మనోధైర్యం కావాలి? ఒకవైపు దుఃఖం, మరోవైపు కర్తవ్యం. అతని మనసులో ఎంత నరకం జరిగి ఉంటుందో. ఇది విన్నప్పుడు మనకే అనిపిస్తుంది, అసలు కర్తవ్యం ఇంత క్రూరమైన మూల్యాన్ని అడుగొచ్చా? ధర్మం ముందు కన్న ప్రేమ, బంధాలు కూడా ఓడిపోవాలా? హరిశ్చంద్రుడి నిర్ణయం వెనుక ఉన్న ఆ భారాన్ని మనం కూడా కాసేపు ఆలోచించాల్సిందే. కాని హరిశ్చంద్రుడు తన ధర్మానికే కట్టుబడ్డాడు. సుంకం చెల్లించడానికి నీ దగ్గర ఏమీ లేకపోతే కనీసం నీ చీరలో సగమైనా చింపివ్వు అనడిగాడు. అతను అలా అడిగాడో లేదో ఒక్కసారిగా ఆ మాయత్తెర తొలగిపోయింది. అంతే, ఆ క్షణంలోనే విశ్వామిత్రుడు ప్రత్యక్షమై, హరిశ్చంద్ర, ఈరోజు నువ్వు గెలిచావు, నేనోడిపోయాను అని ఒప్పుకున్నాడు. మొత్తానికి హరిశ్చంద్రుడి ధర్మనిష్ఠ ఆ అగ్నిపరీక్షలో గెలిచింది. వెంటనే దేవతలు ప్రత్యక్షమయ్యారు. చనిపోయిన అతని కొడుకు తిరిగి బ్రతికాడు. పోయిన రాజ్యం తిరిగి వచ్చింది. ఇదంతా, ఇన్ని కష్టాలు కేవలం ఒక దైవిక పరీక్ష అని తేలింది. అతని కుటుంబం ఒక్కటైంది. అతని త్యాగాలకు తగిన ప్రతిఫలం దక్కింది. సరే, ఇన్ని జరగాయి, ఇంతటి కఠినమైన పరీక్షలు, ఇన్ని త్యాగాలు. అసలు వీటన్నిటి వెనుకున్న అసలు ఉద్దేశమేంటి? ఈ కథ మనకు ఏం నేర్పిస్తుంది? ధర్మో రక్షతి రక్షితః. ఈ మాట మనం చాలాసార్లు వినే ఉంటాం. దీని అర్థమేంటంటే, ఎవరైతే ధర్మాన్ని కాపాడుతారో వాళ్లని ఆ ధర్మమే తిరిగి కాపాడుతుంది. ఇదే ఈ కథలోని ముఖ్యమైన సూత్రం. హరిశ్చంద్రుడి కథ ఈ సూత్రానికి ఒక గొప్ప ఉదాహరణ. ఎంత కష్టమొచ్చినా, ఎంత మూల్యం చెల్లించాల్సి వచ్చినా సరే, మన కర్తవ్యాన్ని మనం నిలబెట్టుకుంటే అదే మనల్ని చివరికి రక్షిస్తుంది అనే నమ్మకాన్ని ఈ కథ మనకు బలంగా చెప్తుంది. బహుశా ఈ నమ్మకమే వేల ఏళ్లుగా ఈ కథను సజీవంగా ఉంచిందేమో. చివరిగా ఇది మనందర్నీ ఒక ప్రశ్న అడుగుతుంది. ప్రతిదానికి రాజీ పడిపోయే ఈ రోజుల్లో ఒక నియమావళికి, కొన్ని విలువలకు కట్టుబడి బ్రతకడమంటే నిజంగా అర్థమేంటి? ఇచ్చిన మాట కోసం, మనం నమ్మిన ధర్మం కోసం మనం ఎంత దూరం వెళ్లగలం?